హాయ్ ఫ్రెండ్స్, నేనైతే 300 లోపు టాప్స్ ఉన్నవి మీషోలో నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను. అది ఒక్కొక్కటి కూడా మీకు రివ్యూ అనేది ఎలా ఉందో కూడా క్లియర్గా మీకు ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను. ఏది ఎంత కాస్ట్ పడిందని చెప్పేసి మీకు రెఫరెన్స్ పిక్చర్తో సహా కూడా మీకు చూపిస్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్గా అయితే బ్లాక్ అండ్ వైట్ టీ షర్ట్ అయితే తీసుకున్నాను. ఇదైతే షార్ట్ వచ్చిందండి. షార్ట్ అంటే మనకి ఎక్కడి నుంచి అంటే వేస్ట్ సైజ్ వరకు వచ్చింది. ఇప్పుడు పొట్టిగా ఉన్న వాళ్ళకైతే నార్మల్గా అయితే ఎగ్జాక్ట్గా సరిపోతుంది. కొంచెం హైట్ ఉన్న వాళ్ళకైతే మాత్రం కొంచెం పొట్టిగా అయితే అనిపిస్తుంది, అంటే షార్ట్ టాప్ టైప్లో. కానీ ఇదైతే చాలా బాగుంది. కలర్ వైజ్ అయితే నాకు చాలా నచ్చింది. ఎందుకంటే మనం దేనికైనా ఫస్ట్గా అయితే బ్లాక్ అండ్ వైట్కే కదా అట్రాక్ట్ అవుతాము. అలాగే నేను కూడా బ్లాక్ అండ్ వైట్కి మ్యాక్సిమం నా దగ్గర ఉన్నవి బ్లాక్ అండ్ వైట్ టీ షర్ట్సే తీసుకుంటాను. ఇదైతే నాకు 197 రూపీస్కి అయితే పడింది. మీకు ఆల్రెడీ స్క్రీన్లో కూడా ఇస్తాను, మీకు డిస్క్రిప్షన్లో కూడా అయితే మీకు కోడ్ అయితే నేను ఖచ్చితంగా ఇస్తానండి. దీనికి నేను పేరప్గా అయితే ఈ బ్యాగీ జీన్స్ అయితే తీసుకున్నాను. ఈ బ్యాగీ జీన్స్ దీనికి అయితే పేరప్ అయితే బాగుంటుంది కదండి. నార్మల్ జీన్స్ కన్నా ఇలాంటివి వేసుకునేటప్పుడు పేరప్గా అయితే ఈ జీన్స్ అయితే బాగుంటుంది. ఈ జీన్ కూడా చాలా బాగుందండి. బ్యాక్ సైడ్ ఫ్రంట్కి అయితే ఒక 2 పాకెట్స్ వచ్చాయి. కింద కూడా మనకి ఇలా కట్ పీసెస్ టైప్లో కూడా వచ్చింది. ఇదైతే నాకు 272 రూపీస్కి వచ్చిందండి. ఈ టాప్కి దీనికి అయితే పేరప్ అయితే చాలా బాగుందని మీకు వేసుకొని కూడా నేను చూపిస్తాను. చూసారు కదా, ఫైనల్గా అయితే మనకు అవుట్లుక్ అయితే ఇలా వచ్చింది. ఓవరాల్గా క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. బ్యాగీ జీన్స్ కానీ టీ షర్ట్ కానీ చాలా బాగుంది. మరి అంత డెలికేట్గా అయితే ఏం లేదు. నాకైతే చాలా బాగా నచ్చింది. టీ షర్ట్ కూడా చాలా బాగుంది. నాకు జీన్స్ మీద టీ షర్ట్ అయితే చాలా బాగా నచ్చిందండి. దీనికి నెక్ కూడా పైకే ఉన్నదండి. నెక్ కూడా నీట్గా ఉంది. జీన్స్ కూడా చూసారు కదా, మనకి కొంచెం కాళ్ళు పైకే వస్తుందండి. ఎందుకంటే ఇలా జీన్స్ వేసేటప్పుడు కింద వరకు కాకుండా పై వరకు వేస్తే బాగుంటుంది. కావాలంటే దీనికి పేరప్ప బ్లాక్ జీన్స్ అయినా వేసుకోవచ్చండి. బ్లాక్ జీన్స్ అయినా చాలా బాగానే ఉంటుంది దీనికైతే. ఓవరాల్గా అయితే రెండు కూడా చాలా నచ్చాయండి నాకైతే. 5కి అయితే నేను ఒక 4.5 రేటింగ్ అయితే ఇవ్వచ్చు, ఎందుకంటే అంత నీట్గా ఉందండి. చాలా బాగుంది. ఇదైతే క్వాలిటీ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ అయితే ఈ బ్లాక్ అండ్ వైట్ షర్ట్ అయితే తీసుకుని చెప్పాను కదండి, మ్యాక్సిమం నా దగ్గర బ్లాక్ అండ్ వైట్ షర్ట్లే. ఏంటో ఎన్ని కలర్స్ చూసినా సరే బ్లాక్ అండ్ వైట్ షర్ట్కే మనం అట్రాక్ట్ అవుతాము. ఇదైతే ఫుల్ హ్యాండ్స్ అయితే వచ్చిందండి. ఈ క్లాత్ అయితే క్రేప్ టైప్ క్లాత్లో వచ్చిందండి. కానీ వేసుకున్నాకంటే చూడడానికి మనకి ఇలాగా అంటే కొంచెం పలచగా అనిపించినట్టు అనిపిస్తుంది షర్ట్. బట్ వేసుకుంటే మాత్రం లుక్ అయితే మాత్రం చాలా బాగుందండి. దీనికైతే బ్లాక్ జీన్స్ అయితే తీసుకున్నాను నేను. బ్లాక్ జీన్స్ పేరప్ చేశాను. దీనికి మామూలుగా బ్లాక్ జీన్స్ అయినా బాగానే ఉంటుంది, వైట్ జీన్స్ వేసుకున్న బాగుంటుంది. మ్యాక్సిమం అయితే దీనికైతే బ్లాక్ కలర్ ప్రిఫర్ చేయండి. ఇదైతే 226 రూపీస్ అయితే నాకు పడిందండి. దీని రేటింగ్ కూడా బాగానే ఉంది. 3.6 ఎంతో రేటింగ్ ఉంది దీనికైతే. ఈ బ్లాక్ జీన్స్ అయితే తీసుకునండి. బ్లాక్ జీన్స్ అయితే నాకు 300 పైన పడింది, అంటే 360 ఇలా పడినట్టుంది. ఇదైతే జీన్స్. దీనికి స్క్రీన్ కూడా నేను పెడతాను. ఈ జీన్స్ కూడా చాలా బాగుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది కూడా కొంచెం ఎలాస్టిక్ టైప్లో వస్తుంది కదండి, అలాగా కొంచెం స్ట్రెచబుల్ అయ్యేలాగే ఉందండి ఈ జీన్స్ కూడా. ఈ జీన్స్ పిక్ కూడా మీకు పైన అయితే నేను పెడతాను రెఫరెన్స్ పిక్చర్ కింద. కోడ్ అయితే మాత్రం మీకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ మీకైతే మెన్షన్ చేస్తాను. 341 రూపీస్ ఎంతో పడిందండి దీని కాస్ట్ అయితే. కానీ చాలా బాగుందండి. నేనైతే 28 సైజ్ అయితే తీసుకుని నాకు ఎగ్జాక్ట్గా సరిపోయిందండి. చూసారు కదా, అవుట్లుక్ అయితే మనకు ఫైనల్గా అవుట్లుక్ అయితే ఇలా వచ్చింది. నెక్ కూడా కొంచెం కిందకి అందరూ కొన్ని షర్ట్స్ ఏంటంటే కొంచెం లూజ్గా ఉంటుంది. బట్ ఏంటంటే నేను మీడియం సైజ్ తీసుకున్నాను. బట్ కొంచెం హైట్ అయితే వచ్చిందండి. హైట్ వచ్చింది కాబట్టి కొంచెం నేనైతే లోపలికి హోల్డ్ చేసిన టక్ అయితే చేసుకున్నాను. మనం ఎప్పుడైనా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళేటప్పుడు ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ జీన్స్ కూడా కరెక్ట్గా ఫిట్టింగ్ అయితే నాకైతే సరిపోయిందండి. కరెక్ట్గా కొంచెం లూజ్ అయినట్టు అనిపించింది షర్ట్. బట్ పర్వాలేదు, ఇలా టక్ చేసుకునేటప్పుడు అయితే దీనికైతే కవరింగ్ అయితే అయిపోతుందండి. మీకు చూసారు కదా, ఇదైతే ఫుల్ హ్యాండ్ షర్టే వచ్చిందండి నాకైతే మాత్రం. ఫుల్ హ్యాండ్ షర్ట్ వచ్చినా సరే మడిచిపెట్టుకున్న తర్వాత కూడా చాలా బాగుందని చూసారు కదా, చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. మీకు కావాలంటే వేరే జీన్స్ అయితే పేరప్ చేసుకోండి. నేనైతే బ్లాకే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి చెక్ షర్ట్లో అయితే తీసుకున్నానండి. ఇది కూడా బ్లాక్ అండ్ వైట్ చెక్ షర్టే తీసుకున్నాను. ఇది కూడా చెప్పాను కదా బ్లాక్ అండ్ వైట్ ఉంటాయి ఎక్కువ అనేసి. ఇది కూడా చాలా బాగుందండి. క్వాలిటీ వైజ్గా అయితే ఇది కూడా చాలా బాగుంది. కాటన్ షర్ట్ వచ్చిందండి. ఇది కూడా ఫుల్ హ్యాండ్సే వచ్చింది. ఇది కూడా పెట్టుకున్నాను. లోపల మనకి ఇలా ఎలాస్టిక్ టైప్లో అయితే వచ్చిందండి. ఇది కొంచెం వేసుకుంటే అంటే నార్మల్గా మీరు షర్ట్ వేసుకోవచ్చు. షర్ట్ వేసుకున్న తర్వాత ఈ లోపల ఇది వేసుకుని అది వేసుకుంటే మాత్రం ఫిట్టింగ్ అయితే చాలా బాగుందండి. అంటే కొంచెం షేప్ అది కొంచెం నీట్గా కనిపిస్తుంది. దీనివల్ల అయితే ఈ లోపల ఇది అయితే మాత్రం కొంచెం మనకి పొట్ట పైకే వస్తుంది. ఇదైతే మామూలు లావుగా ఉన్న వాళ్ళకైతే సగం వరకు కూడా వస్తుందిలే చెప్పలేము. సన్నగా ఉన్న వాళ్ళకైతే మాత్రం కొంచెం పొట్ట పైకే వస్తుందండి. ఇది లోపల వేసుకుని పైన షర్ట్ మీకు కావాలంటే ఓన్లీ షర్ట్ అయినా వేసుకోవచ్చు. కానీ షర్ట్ కన్నా లోపల ఇది వేసుకుంటే మాత్రం ఫిట్టింగ్ అయితే చాలా బాగుంటుందండి. నార్మల్ నాకైతే ఇది 215 రూపీస్కి అయితే కాస్ట్ అయితే పడిందండి. 215 రూపీస్కి అయితే క్వాలిటీ అయితే చాలా బాగుంది. ప్యూర్ కాటన్ అండి. అసలు చాలా బాగుంది. అసలు నాకైతే చాలా నచ్చింది. చూసారు కదా, ఫైనల్గా అయితే మనకు అవుట్లుక్ అయితే ఇలా వచ్చింది. ఆల్రెడీ నా దగ్గర జీన్స్ తీసుకున్నాను కదండి, ఆ బ్లాక్ జీన్స్కే పేరప్ చేసుకున్నాను. ఇది బ్లాక్ జీన్సే మ్యాక్సిమం దీనికి సూట్ అవుతుంది, బాగా సూట్ అవుతుంది. చూసారు కదా, నెక్ కూడా కరెక్ట్గా బాగానే ఉంది. నేనైతే ఇది మీడియం సైజ్ అయితే తీసుకున్నానంటే నాకు మీడియం సైజ్ మ్యాక్సిమం సరిపోతుంది. అయితే స్మాల్ అయితే కరెక్ట్ ఎగ్జాక్ట్ సైజ్ ఉంటుంది. మీడియం సైజ్ అయితే కొంచెం లూజ్ ఉంటుంది.
ఫైనల్గా అయితే మనకు అవుట్లుక్ అయితే ఇలా ఉందండి. నేను రేటింగ్ అయితే దగ్గర దీనికి ఒక 4.1 అయితే ఇవ్వచ్చు. కానీ ఇదైతే చాలా బాగుంది. ఇదైతే వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ టాప్ అండి. ఇదైతే ఎప్పటి నుంచో నేను చూస్తున్నాను, తీసుకుందాం అనుకున్నా. అంటే క్వాలిటీ ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి నేనైతే తీసుకోలేదండి. ఈ కలర్ ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను ఈ కలరు. బట్ నాకు అంటే తీసుకోవడానికి అవ్వలేదు. ఎలా ఉంటుందో ఏంటో కొంచెం జడ్జ్ చేసి ఇంకెలాగో ధైర్యం చేసి తీసుకున్నాను. కానీ టాప్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందండి అసలు. అంటే చూడడానికి క్వాలిటీ ఎలా ఉంటుందో, అంటే ఇది మనకు నెట్ క్లాత్ కదా, క్లియర్గా ఏమైనా కనిపిస్తుందేమో అని చెప్పేసి అనేసి ఉండొచ్చు. కానీ అలా ఏమీ లేదండి. చాలా బాగుంది. నెట్ క్లాతే కానీ లోపల మనకు లైనింగ్ అనేది వేశారండి. నార్మల్గా చిన్నపిల్లలకి ఫ్రాక్స్ ఉంటాయి కదండి, ఇలాగ ఎలాస్టిక్ టైప్లోవి మనకి క్రాప్ టాప్స్కి లోపల వేస్తారు కదండి, అలాంటి ఎలాస్టిక్ అయితే వేసారండి. చాలా బాగుంది. ఇదైతే కొంచెం హైట్ అయితే తక్కువ వచ్చింది. హైట్ అంటే ఎంతవరకు వస్తుందంటే మన కింద ఆల్రెడీ జీన్స్ వేసుకుంటే దీనికి బాగుంటుంది కాబట్టి జీన్స్ వరకు, అంటే మనకి హిప్ సైజ్, సీట్ సైజ్ వరకు కూడా ఇదైతే వచ్చిందండి. చాలా బాగుంది. నేనైతే ఇది మీడియం సైజ్ అయితే తీసుకున్నాను. ఇది చూసారు కదా క్వాలిటీ అయితే ఎంత బాగుందో అసలు. అంటే నెట్ క్లాతే కానీ అసలు నెట్ లాగా అయితే నాకు అనిపించలేదు. అంత నీట్గా వచ్చింది క్లాత్ అయితే. మరి ఉన్న వాళ్ళకి ఎలా వచ్చిందో నాకు తెలియదు, కానీ నాకైతే మాత్రం క్లాత్ అయితే చాలా నచ్చిందండి. మీకు అవుట్లుక్ కూడా ఎలా ఉందో కూడా మీకు క్లియర్గా నేను చూపిస్తాను. ఇది 200 రూపీస్ ఎంత పడింది, 199 రూపీస్ పడింది. కానీ చాలా బాగుందండి. ఈ 200 రూపీస్కి నాకు ఇదైతే చాలా వర్త్ అనిపించింది. చూసారు కదా వేసుకున్న తర్వాత అవుట్లుక్ అయితే నాకు ఇలా వచ్చిందండి. చూసారు కదా ఎంతమంది. దీనికైతే డబల్ హ్యాండ్స్ ఇచ్చారండి, డబల్ లేయర్ హ్యాండ్స్ ఇచ్చారు. అంటే 3/4 హ్యాండ్స్ ఇచ్చారు, ప్లస్ ఫుల్ హ్యాండ్స్ కూడా ఇచ్చారు. వేసుకున్న తర్వాత చూసారు కదా మనకి నడుము దగ్గర కూడా ఎలాస్టిక్ అనేది వచ్చిందండి. ఎలాస్టిక్ నీట్గా ఎలాస్టిక్ అనేది మనకి బాడీ షేప్ అనేది ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా చూపించిందండి. నెక్ కూడా మరి చండాలంగా కింద వరకు కూడా లేదండి. కరెక్ట్గా నాకు తెలిసి నెక్ సైజ్ అనేది ఒక 5 ఇంచెస్ ఇలా ఉండొచ్చు. చూసారు కదా పైన ఎలాస్టిక్ వల్ల మనకి స్టిఫ్నెస్ అనేది ఉంది. దీనికి లోపల ఒక వైట్ కలర్ బెల్ట్స్ అయితే ఇచ్చారండి. దానివల్ల స్టిఫ్నెస్ కూడా చాలా బాగుంది. చూసారు కదా ఎలాస్టిక్ మొత్తం కూడా ఇది బాడీ మొత్తం కూడా షోల్డర్ దగ్గర కూడా ఎలాస్టిక్ వచ్చింది. ఫ్రంట్ బ్యాక్ కూడా ఎలాస్టిక్ వచ్చింది. చూసారు కదా హైట్ అనేది మనకి సీట్ కొంచెం కిందకైతే వచ్చిందండి. దీనికి కూడా బ్లాక్ జీన్స్ కానీ వైట్ జీన్స్ కానీ కరెక్ట్గా పేరప్ అయితే సరిపోతుందండి. నాకైతే బ్లాక్ జీన్ అయితే ఆల్రెడీ ఉంది కాబట్టి బ్లాక్ జీన్ మీద నేను అలా వేసేసుకున్నాను. 200 రూపీస్కి అయితే నాకు ఇది వర్త్ అని అనిపించింది. దీనికైతే నేను అయితే 5 స్టార్కి అయితే ఒక 4.5 రేటింగ్ అయితే నేను ఇవ్వచ్చు. అంత బాగుంది అసలు. మీరు చూస్తే మాత్రం అసలు అసలు కేవలం దీనికి బ్లాక్ అండ్ వైట్ కలర్స్ కూడా ఉన్నాయి. నాకైతే ఈ టాప్స్ అన్నిట్లో ఇదే ఫేవరెట్ టాప్ అండి. లాస్ట్ ఫైనల్గా అయితే ఈ టాప్ అయితే తీసుకున్నాను. డైరెక్ట్గా అయితే ఇదైతే నేను మీడియం సైజే తీసుకున్నాను. కొంచెం లూజ్ వచ్చింది, స్మాల్ అయితే సరిపోయినా మనకు లూజ్ వచ్చింది. బట్ క్లాత్ అయితే మాత్రం చాలా బాగుంది. కొంచెం కలర్ డిఫరెంట్ వచ్చింది అనిపించింది. బట్ ఈ కలర్ అయినా సరే, లైట్ కలర్ అయినా సరే మాత్రం చాలా బాగా వచ్చింది. హ్యాండ్స్ దగ్గర కూడా చూసారు కదా చాలా బాగా వచ్చింది. నెట్ క్లాత్ అనేది పైన హ్యాండ్స్ పైన అంటే ఆ డిజైన్లో వచ్చింది. బట్ ఈ క్లాత్ అంతా కూడా మనకి బనియన్ క్లాత్ వచ్చిందండి. మొత్తం కూడా ఈ క్లాత్ కూడా చాలా బాగుంది. డిఫరెంట్గా అనిపించింది నాకైతే ఈ క్లాత్ అయితే. అబ్బాయిలు బనియన్ క్లాత్స్ అనేది ఎలా వస్తాయి సేమ్ మ్యాచ్ చూసారు కదా, ఇలా ఎలాస్టిక్ టైప్లో కూడా సాగుతుంది ఇది. నాకైతే ఇది చాలా నచ్చింది. ఇది 263 రూపీస్ ఎంత అయితే నాకు కాస్ట్ పడిందండి. మీకు ఇది కూడా లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూసారు కదా చాలా బాగుంది. ఇదే ఫైనల్ నాది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా వీలైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.